जिंदाबाद जिंदाबाद श्री मंदकृष्ण मादिग गारी नायकत्వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై మాదిగ జై మాదిగ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై గంభీరావుపేట మండల కేంద్రంలోని నిన్నటి రోజున జరిగిన మందకృష్ణ మాదిగ గారి ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చింపివేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మందకృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైనా మా జాతి మీద కానీ మందకృష్ణ గారి మీద కానీ ఎవరైనా అంచిత వాక్యాలు కానీ ఏ విధంగానైనా చేసినట్టయితే బిడ్డ ఒక్కరిని కూడా వదిలిపెట్టము. మాదిగ సోదరులు అంటే ఏందో చూపెడతాము. ఇక నుండి ఉంటుంది బిడ్డ, ఇక ఒక్కొక్కరికి చూసుకోరు ఇక ఏ విధంగా ఉంటుందో. ఇక మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోని ఇప్పటి నుండి అన్ని విధాల చేస్తామని గంభీరావుపేట ఎంఆర్పిఎస్ మండలం నుండి తెలియజేస్తున్నాం. జై మాదిగ. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సబ్బట్ట వర్ణాల నేత, నిజమైన అంబేద్కర్ వారసుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఫ్లెక్సీని సించివేయడం, ఇది యావత్తు సమాజం, ఒక మాదిగలే కాదు యావత్తు సమాజం సిగ్గుపడవలసినటువంటి రోజుగా మేము ఎంఆర్పిఎస్ రాజన్న సిరిసిల్ల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిని ప్రజాస్వామికవాదులందరూ కూడా అణగారిన వర్గాలకు సేవ చేసినటువంటి నేతనే అవమానించడం, ఇది జాతిని అవమానించడం, యావత్తు ప్రజాస్వామికవాదులను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి దుండగులను తప్పకుండా పోలీసు వ్యవస్థ కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వైషమ్యాలు భేదాలు లేకుండా కొంత ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా సమాజ అభివృద్ధి కోసం, సమాజ బావు కోసం పనిచేసిన ఏకైక నాయకుడు వికలాంగుల కోసం, వృద్ధుల కోసం, వితంతుల కోసం, మహిళల కోసం, అత్యాచారాల కోసం, అణగారిన గిరిజన హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడిన నేతకు అవమానించడం అంటే యావత్తు సమాజాన్ని అవమానించినట్టుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిని ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ఖండించాలని, ఇలాంటి దుశ్చర్యలు ఇంకెప్పుడు కూడా జరగద్దని ఎంఆర్పిఎస్ పక్షాన మేము తెలియపరుస్తున్నాం. ఇక ఎంఆర్పిఎస్ 1,00,000 గొంతులు, 1,00,000 డప్పులు, 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా మాదిగలంతా ఒక నెల రోజులు, 30 రోజులు కార్యాచరణలో నిరంతరం ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అన్నగారు సీనియర్ నాయకులుగా 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న మేము యావత్తు జాతికి, మాదిగ ఉపకులాల జాతికి, ప్రజలకు, అలాగే అణగారిన వర్గాలకు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఒక 30 రోజులు మీరు దీనికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి. జై మాదిగ.